Hey guys, welcome back to my YouTube channel. You are watching Selecto. This is Sharon here. So ఈ రోజు రైడ్ అనేసి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఐఎమ్ గోయింగ్ దట్ రేపు వచ్చేసి మన రైడ్ విత్ విజయ్ అన్న ఫ్లాగ్ ఆఫ్ ఉంది. సో ఆల్ ఇండియా రైడ్కి వెళ్తున్నారు. సో అన్నకి ఫ్లాగ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను. కానీ ఈ వ్లాగ్ నేను ముందు పోస్ట్ చేయను. ఫస్ట్ మనము బ్రోని కలిసిన వ్లాగే ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. సో అది రేపు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగే నేను అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ పాసిబిలిటీ. ఒకవేళ పాసిబుల్ అయితే ఈ వ్లాగ్ ముందే ఇచ్చేస్తాను ఈరోజు ఈవినింగ్. సో మనం ఇప్పుడు వచ్చి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోదాం. రైడ్ అనేది స్టార్ట్ చేసేసాను ఇప్పుడే. బట్ వర్షం పడుతుంది, మనకు వ్లాగ్ చేయనిస్తుందా లేదా అనేది మాత్రం నాకు డౌట్ వస్తుంది. వర్షం కానీ ఎక్కువైతే కథ గోప్రో తీసి లోపల పెట్టేయాల్సింది అంతే. అంటే గోప్రో వాటర్ ప్రూఫ్ బట్ అడాప్టర్ ఉంది కదా, అదొక ప్రాబ్లం. అందుకే వెదర్ అయితే టూ మచ్ కూల్ నిజంగా. యాక్చువల్లీ ఏదో తుఫాన్ ఉంది అది ఇది అని అంటున్నారు వెదర్ రిపోర్ట్లో. బట్ మరి ఏంటో ఎంతవరకు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో ఏం అర్థం కావట్లేదు నాకైతే. బట్ నిన్న కూడా ఇలానే ఉండే క్లైమేట్, బట్ వర్షం లేకుండే. బట్ ఈరోజు అయితే వర్షం ఉంది. చలి అయితే ఒక రేంజ్లో పెడుతుంది నిజంగా, విభత్సంగా అంటే విభత్సం. ఈ వర్షం కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఐ మీన్ పడితే మొత్తానికి పడతలే, లేకుంటే పడకపోవడం. లైక్ 5 minutes ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 kilometers పడుతుంది, మళ్ళీ ఒక 2 kilometers పడట్లేదు, మళ్ళీ పడుతుంది, మళ్ళీ పడట్లేదు, అట్లా చేస్తుంది అనమాట. సో అందువల్ల కొంచెం ఇరిటేట్ అవుతున్నా. వర్షం బాగా ఇరిటేట్ చేస్తుంది. బట్ ఈవెన్ దో వెదర్ మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. వీడికి డ్రైవింగ్ రాదు, ఇప్పటికీ 2-3 సార్లు వేసిండు ఇట్లా. వీడు థ్యాంక్ఫుల్. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళాక చాలా డేస్ అయింది. ఐ మీన్ మధ్యలో ఒకసారి పూణేకి వెళ్ళొచ్చాను, బట్ అప్పుడు మా ఇంటికైతే వెళ్ళలేదు. హైదరాబాద్లో డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడ నుంచి పూణేకి వెళ్ళిపోయాను అంతే తప్ప హైదరాబాద్లో వెళ్ళాక ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year కానీ వస్తుంది. సో 1 year తర్వాత వెళ్తున్నాను కదా, కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓ రమన్పేట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ ఫస్ట్ టైం బైక్ మీద క్రాస్ చేస్తున్నాను నేను. ఎప్పుడు కార్లోనే క్రాస్ చేసింది. ముందైతే వర్షం బీభత్సంగా కనిపిస్తుంది నాకైతే, కానీ కొంచెం థ్రిల్లింగ్ అడ్వెంచరస్గా అనిపిస్తుంది. అంటే ఆ క్లైమేట్ అలా ఉంది కదా, సో దానివల్ల నాకు కొంచెం ఐ మీన్ ఫీల్ గుడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మనం ఇంకా హైదరాబాద్కి 1.5 hours పట్టచ్చు. నేను మధ్యలో ఎక్కడ ఆపి నా అడాప్టర్ తీసేస్తాను. సో అప్పుడు నా వాయిస్ అనేది రాదు, జస్ట్ రికార్డ్ చేస్తాను. ఎందుకంటే అడాప్టర్ వాటర్ ప్రూఫ్ కాదు, మళ్ళీ అది కొత్తది తీసుకోవాలన్నా కూడా 5,000 ఉంటుంది. సో నేను ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అనుకోవట్లేదు. ప్లస్ నా అంత బడ్జెట్ కూడా లేదు ఇప్పుడు. వావ్, యాక్చువల్లీ నాకు వింటర్ సీజన్ లాగా అనిపించట్లేదు, రైనీ సీజన్లో రైడ్ చేస్తున్నట్టుంది. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, సో స్మాల్ బ్రేక్ అన్నమాట. ఈ క్లైమేట్కి సూపర్ ఇది. సో డన్ విత్ బ్రేక్, జస్ట్ 5 minutes అనమాట. అసలు చేతులు అయితే అసలు ఇట్లా ఫోల్డ్ కావట్లేదు, అంతా ఇది చల్లగా ఉంది క్లైమేట్. ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నాం కదా, స్పీడ్కి వచ్చే విండ్కి బాగా ఇదవుతుంది. యాక్చువల్లీ లెన్స్ మీద మొత్తం బాగా డస్ట్ ఉండే. సో ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. ఒకవేళ ఆ ఫుటేజ్ డస్ట్ బాగా డస్ట్ ఉండే కదా, క్లియర్ లేకపోతే ఫుటేజ్ మాత్రం ఎక్కువ ఉండదు, డిలీట్ చేసి పడేస్తా ఫుటేజ్. అది ఐ మీన్ అప్లోడ్ అయితే చేయను ఆ ఫుటేజ్. ఒకవేళ లేదనుకుంటే ఓకే అప్లోడ్ చేస్తా. బాగా వర్షం పడ్డది కదా, అందుకే లెన్స్ మీద మొత్తం పడ్డది. రోడ్ చేసారు కానీ మొత్తం చిన్న చిన్న గుంతలు, అంత అర్థం కాదు. బట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు అంత డాక్టర్ ఊతున్నాయని. రైట్ నా కోంపల్లి అనుకుంటాను. కోంపల్లి ఇది. ఇక్కడ ఉన్నాం. ఇంకొక 40 minutesలో రీచ్ అయిపోతాం ఇంటికి కరెక్ట్గా. ట్రాఫిక్ లేకపోతే, ట్రాఫిక్ ఉంటే కథం ఇక గంటన్నర ఎంతనే పట్టచ్చు. ఇక్కడ కోంపల్లికి వచ్చే ముందు మొత్తం బీభత్సంగా ట్రాఫిక్ ఉండే. బట్ మనం బైక్ కాబట్టి సందులోకి వెళ్ళి ఇట్లా తీసుకొని వచ్చేసినాం. ట్రాఫిక్ ఉంది, బట్ రన్నింగ్ ట్రాఫిక్ ఉంది. రన్నింగ్ ట్రాఫిక్ కూడా అది కూడా ఎట్లా అంటే ఒక దగ్గర జామ్ అయిపోతుంది, ఒక దగ్గర రన్నింగ్ ఉంది, అలా ఉంది ట్రాఫిక్. వా, రోడ్ అంటే ఇట్లా ఉండాలా ఏమని ఉందా ఇక్కడ నుంచి? అంటే అప్పటి నుంచి వచ్చిన హైవే ఒక ఎత్తు, ఇదొకటి. అంటే అంత బాగుందని.
ట్రాఫిక్ ఇట్లనే ఉంటుంది ఇక సిటీలో కొత్త. పైగా వర్షం కూడా పొద్దున్న నుంచి లైట్గా ఉంది కదా. సో ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు, బట్ మేబీ మనకు ఎస్ఆర్ నగర్ దగ్గర దొరకచ్చు ట్రాఫిక్. సో ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ అయితే ట్రాఫిక్ ఉండదు, లేదు ఎక్కువ ఉండదు కూడా, అకార్డింగ్ టు మీ. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఎయిర్పోర్ట్ ది రన్వే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ ఇల్లు వెనకాల రన్వేనే ఉంటుంది బేగంపేట ఎయిర్పోర్ట్ది. జస్ట్ 3 మినిట్స్లో రీచ్ అయిపోతాను. ఫైనల్లీ రీచ్డ్ హోమ్ హ్యాపీ హోమ్. సో ఇంటికైతే రీచ్ అయిపోయాను. సో నా వ్లాగ్ని ఇక్కడే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను.